యుగ పురుషుడు అన్న ఎన్టీఆర్ గారి 28వ వర్ధంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఒక సినిమా నటుడిగా తెలుగు వాళ్ళ గుండెల్లో ఎంత చిరస్థాయిగా నిలిచిపోయారో, రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా చేసింది తక్కువ సమయం కావచ్చు, 7 సంవత్సరాల 7 నెలలు కావచ్చు. కానీ ఆయన తీసుకున్న పరిపాలనా సంస్కరణలు కానీ, ముఖ్యంగా పేదవాడి సంక్షేమం కానీ ఇప్పుడు కూడా ఎవరూ మర్చిపోలేని విధంగా చేసిన విషయాన్ని అందరూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఎన్టీఆర్ అనే ఒక 3 అక్షరాలు, అది ఒక ప్రభంజనం, అది ఒక వైబ్రేషన్. చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు, చాలామంది రాజకీయ పార్టీలు పెట్టారు, చాలామంది కనుమరుగైపోయారు. కానీ ఒక సమాజమే దేవాలయము, ప్రతి పేదవాడు కూడా దేవుడు. అటువంటి పేదవాడికి తినడానికి తిండి, ఉండటానికి ఇళ్ళు, కట్టుకోవడానికి బట్ట కల్పించాలి, అదే నా జయం అని చెప్పని ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మళ్ళీ ఎన్నికలు అయిపోయేదాకా కూడా ఒక ప్రచార రథం మీద తిరిగి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా సుడిగాలి పర్యటన చేసి 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కోకటి వేళ్లతోటి సహా పెకలించి ఆ రోజు ఒక ఘన విజయం సాధించిన విషయం మనందరూ కూడా గుర్తుంది. రీసెంట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్తో నేను కలిసినప్పుడు మాట్లాడుతుంటే ఆయన ఒక విషయం, ఎన్టీఆర్ గురించి డిస్కషన్ వస్తే ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. ఆయనకి అదృష్టం కొద్దీ ఎన్టీఆర్ గారితో పనిచేసే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ దొరికిందట. ఆయన 83లో ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఐఏఎస్లతో ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు కూడా మా చెవుల్లో గింగురమంటున్నాయి సార్. ఇప్పుడు దాకా కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులతో మేము పనిచేసాం, ఎంతోమంది నాయకుల దగ్గర పనిచేసాం. కానీ అప్పుడు దాకా అనుకునేవాళ్ళం మేము, ఈయన సినిమా యాక్టర్ కదా, ఈయనకి ఒక సమాజం పట్ల అవగాహన ఏముంటుంది, ముఖ్యంగా పేదవాడి పట్ల ఎటువంటి ఆలోచన ఉంటుందని చెప్పి అంతా అనుకునేవాళ్ళం. కానీ ఆయన చెప్పిన మాటల తర్వాత మా అభిప్రాయాలను కూడా మారిపోయి ఇతను కదా నిజమైన ప్రజానాయకుడు అని చెప్పి అనుకున్నాం. అంటే ఏం చెప్పారండి ఏంటన్నా, ఆయన ఒకటే చెప్పాడంటే, పెద్ద గంట సేపు లెక్చర్ ఇవ్వకుండా మీరు అందరూ కూడా చాలా కీలకమైన దీంట్లో ఉన్నారు. మేము రాజకీయాల్లో వస్తుంటాం, పోతుంటాం, గవర్నమెంట్లో మారుతాయి, మళ్ళీ పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ మీరు అధికారంలో ఉండే వ్యవస్థలో ఒక శాశ్వతంగా మీ సర్వీసులంతగా ఉంటారు కాబట్టి మీ రోల్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా ఒక సంతకం పెట్టేటప్పుడు ఒక ఫైల్ మీద కానీ లేకపోతే ఒక జియో మీద సంతకం పెడితే ఆ సంతకం వల్ల పేదవాడికి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అనే ఒక్క స్పృహతో మీరు ఆలోచిస్తే చాలు అని చెప్పాడు. ఆ ఒక్క మాటలో ఆయనకు సమాజం పట్ల ఎటువంటి భావన ఉందో, బాధ్యత ఉందో అని కూడా అర్థమైంది సార్. అటువంటి గొప్ప విజనరీ లీడర్ ఆయన చెప్పని ఆ రోజు వాళ్ళు అనుకున్న మాటలు కూడా మన షేర్ చేసిన సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తూ, తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు ఈ సంక్షేమ పథకాలకి ఆద్యుడు. ఆయన నాంది పలికాడు. ఈరోజు చాలామంది చెప్తా ఉన్నారు మేము సంక్షేమ పథకాలు చేస్తున్నామని చెప్పని. తెలుగుదేశం పార్టీ దానికి నాంది పలికిన సంక్షేమ పథకాలకి. ఆ రోజుల్లో సంక్షేమ పథకాలు అంటే తెలియని రోజు అన్న ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేశారు. మరి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ అభివృద్ధిని రెండింటిలో కూడా సమన్వయం చేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీని దేశంలోనే కాదు ప్రపంచంలో ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలతో ఉన్న పార్టీగా తయారు చేశారు. అన్న ఎన్టీఆర్ గారి ఆశయ సాధన కోసం అందరం కూడా కృషి చేయాలని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, మరి గత 4 సంవత్సరాల 9 నెలలుగా ఈ రాష్ట్రంలో ఒక అరాచక విధ్వంసకర పాలన సాగుతూ ఉంది. దానికి చర్మగీతం పాడటం కోసం ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లోనే మన ఏదైతే తెలుగుదేశం జనసేన పార్టీ కాంబినేషన్ ఉందో అది సోపర్ డబుల్ హిట్ కాబోతా ఉంది. మనం చూస్తూ ఉన్నాం గత 4 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.
ఎక్కడెక్కడ ఏ జిల్లాలో చూసినా కూడా వైఎస్ఆర్ పార్టీలో ఒక సంక్షోభం. అది ఎప్పుడెప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళి వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం కూడా చూస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను గతంలో చెప్పినట్టుగా వైఎస్ఆర్ పార్టీ అనేది ఈరోజు ఒక సింకింగ్ బోటు, ఒక మునిగిపోతున్న పడవ. అటువంటి మునిగిపోతున్న పడవలో ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దాం, మనం ఒక సేఫ్టీ ప్లేస్కి వెళ్దామని చెప్పని ఈరోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ట్రై చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో ఈ కొత్త సంవత్సరంలో ఈ నెలలోనే మనం అనేక భారీ మార్పులు చేర్పులు చూడబోతా ఉన్నాం. జిల్లాల వారీగా చూసుకుంటే ఎక్కడికక్కడ ప్రకంపనలు సృష్టించే విధంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటకు వచ్చి పక్క పార్టీలకు వెళ్ళే పరిస్థితి వస్తూ ఉన్నాం. ముగింపుగా పెట్టుకున్నాము. ఆ సభ ద్వారా పూరించిన శంఖారావం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది, ప్రజల గుండెల్లో మారుమోగుతూ ఉంది. మరి ఒక ఘన విజయానికి మనందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేసుకుంటూ, మరి రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఎలా ఉదయిస్తాడో రేపు జరిగే ఎన్నికల్లో 100% చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం, అలాగే జనసేన తెలుగుదేశం కాంబినేషను సోపోరేట్ కావటం ఖాయమని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, మరొక్కసారి అన్న ఎన్టీఆర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేద్దామని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి ఆశయాలని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఆయన కేవలం ఒక యువతకే కాదు, ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన నాటకాల్లోనే కాకుండా సమాజ స్థాపన కోసం, అలాగే సంక్షేమానికి స్ఫూర్తి ప్రదాతగా ఆయన చేసినటువంటి ఆలోచనలు నిజంగా తరతరాలకి అవి ఆచరణీయం అని చెప్పి తెలియజేస్తూ, వారి ఆశయాలని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, అలాగే పార్టీని కూడా ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని మరి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు తీసుకెళ్తున్నటువంటి విధానాన్ని కూడా మేము అనుసరిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొక మారు ఎన్టీ రామారావు గారికి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతా నిశానీ నాయకులు తప్పితే చదువుకున్న నాయకులు ఎవరూ లేరు. అటువంటి సమయంలో ఎన్టీ రామారావు గారు మంచి చదువుకున్న విద్యావేత్తలు సుమారు 294 మందిలో సుమారు 200 చిల్లర మందిని చదువుకున్న వాళ్ళందరినీ, ఆ రోజుల్లో యువత అందరినీ తీసుకొచ్చి రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఘనత ఒక అన్న నందమూరి తారక రామారావు గారికి దక్కుద్ది. అదే కాకుండా కిలో బియ్యం 2 రూపాయలు కానీ, పేదవాడికి ఇల్లు కానీ, అదే రకంగా పెన్షన్ కానీ భారతదేశంలో ఆ రోజు తీసుకొచ్చిన ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులే ఈరోజు దేశంలో ఏ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రులైనా కూడా ఆచరిస్తున్నారు. ముఖ్యంగా మనందరం కూడా అదే బాటలో మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయం కోసం పాటుపడుతున్నారు. మనందరం కూడా ఇంకా నందమూరి తారక రామారావు గారి సిద్ధాంతాలని ముఖ్యంగా యువతకి మనం తెలియజేసి ఆయన మార్గంలో నడిచి పేద బడుగు బలైన కానీ సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధిలో కానీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అన్నగారు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా నేను 2 విషయాల గురించి ప్రస్తావిద్దాం అనుకుంటున్నాను. ఒకటి, గత 75 సంవత్సరాల్లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి తెలుగు రాష్ట్రాలు 56లో పెట్టిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఎన్టీఆర్ గారు జస్ట్ 7 years ముఖ్యమంత్రిగా చేశారు. అది కూడా 30 ఏళ్ళు దాటేస్తుంది. అయినా ఇప్పుడు దాకా ఆయన పెట్టిన పాలసీలు ప్రతి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందంటే ఆయన సమాజం మీద చేసిన ఇంపాక్ట్కి అదే పెద్ద ఎగ్జాంపుల్. అండ్ మామూలుగా ఇప్పుడు నేను ప్రత్యక్షంగా రాజకీయాలు 5 ఏళ్ళ నుంచి చూస్తున్నాను కాబట్టి 2-3 విషయాలు చాలా స్పష్టంగా నాకు కనపడుతున్నాయి. ఒకటి, ఎన్టీఆర్ గారి పవర్ అంతా నా దగ్గరే ఉండాలని ఎప్పుడూ స్వార్థం పడలేదు. అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇద్దాం. ప్రత్యేకంగా 83లో ఆయన చాలామంది ఫస్ట్ టైమర్స్కి బీసీల నుంచి ఎస్సీల నుంచి ప్లాట్ఫామ్ ఇచ్చి టికెట్ ఇస్తే వాళ్ళు ఇప్పుడు దాకా రాజకీయాల్లో నడిచి పార్టీకి ఒక స్తంభాల్లాగా నిలిచారు. ప్రత్యేకంగా ఉత్తరాంధ్రలోనే మీకు ఇవాళ యాక్టివ్గా బండారు సత్యనారాయణ గారు, ఆయన పాత్రుడు గారు, అండ్ ఇక్కడ మా పల్లాసి శ్రీనివాస్ గారు ఫాదర్ పల్లాసి సింహాచలం గారు ఎన్నో ఏళ్ళ కోసం వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ వచ్చి వాళ్ళ కులాలకే కాకుండా ఈ ప్రాంతానికి ఒక నాయకత్వం వాళ్ళు వహించారు. అట్లాంటి
నిజాయితీగా అందరినీ మనం అప్లిఫ్ట్ చేద్దాము, ప్రతి కమ్యూనిటీకి ఒక లీడర్షిప్ డెవలప్ చేద్దాం అనేది ఇవాళ తూతూ మంత్రంగా రాజకీయాల్లో చేస్తున్నారు తప్ప నిజంగా ఎవరిని ఎలివేట్ చేస్తున్నారు అనేది ప్రత్యేకంగా ఇవాళ ప్రభుత్వంలో మనకి స్పష్టంగా కనపడుతుంది. రెండు ఏంటి అంటే, ఒకసారి పవర్లో వచ్చిన తర్వాత సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే వాళ్ళ స్వార్థం కోసం అన్నా చేసుకుంటారు, మంచి చేస్తారు, కానీ మరీ ఎక్కువ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటే ఓడిపోతాం ఏమో అన్న భయంతో కూడా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ గారు మీరు చూస్తే ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు గెలుపు ఓటమితో సంబంధం లేకుండా సమాజానికి ఏం మంచిది అని ఆలోచించి వాళ్ళు తీసేశారు. అప్పుడు అది పటేల్ పట్వారీ సిస్టమ్ అవనివ్వండి, లేకపోతే మున్సిపల్ అవనివ్వండి, ఆల్ ఆఫ్ దిస్. ఇది వెనకాల ఏంటి అంటే సమాజానికి ఏంటి మంచిది, దీనివల్ల మనకి స్వార్థం ఏంటి, లాభం ఏంటి అని ఆలోచించకుండా ఎంత ఒత్తిడి ఉన్నా సరే బలంగా నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళిపోతారు. అలాంటి రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే మనకి చాలా ప్రెషర్స్ ఉంటాయి పవర్లో వచ్చిన తర్వాత, ఇది చేయకూడదు అది చేయకూడదు అని. దానికి ఎదురు తిరిగి వెళ్ళి నిర్ణయాలు తీసుకునే నాయకులే చరిత్రలో మిగిలిపోతారు. అలాంటి ఒక గొప్ప నాయకుడు మన ఎన్టీఆర్ గారు. ఆయన వేసిన పునాదుల వల్లే ఇవాళ 40 ఏళ్ళ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉంది అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా సరే, నేను యువకుడిని, కొత్తగా రాజకీయ లోపలికి వచ్చాను, ఎక్కడికి వెళ్ళినా సరే 40 ఏళ్ళ నుంచి గ్రామాల్లో ఇంకా పనిచేస్తున్న వాళ్ళు కనపడుతుంటే నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. అలాంటి ఒక లీడర్గా మేము కూడా వాల్యూస్ డెవలప్ చేసుకుని ఇంబాబ్ చేయాలని పనిచేస్తూ ఉంటాం. సో అలాంటి లీడర్షిప్ మీ మీడియా మిత్రుల ద్వారా ప్రత్యేకంగా ఇవాళ యువత అందరికీ తెలిసి వాళ్ళు కూడా ఇన్స్పైర్. ఎందుకంటే ఇవాళ కలియుగంలో ఏంటంటే అందరూ షార్ట్ కట్స్ లోపలికి వెళ్ళిపోతున్నారు, అందరు వాళ్ళ ఒక్క స్వార్థం గురించి ఆలోచిస్తున్నారు, సమాజం గురించి ఆలోచించే వాళ్ళు తక్కువ అయిపోయారు. సో అలాంటి ఒక ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ ద్వారా ఇవాళ కూడా మంచి పాలిటీషియన్స్, యూత్ లీడర్షిప్ లోపలికి రావాలి. ఎందుకంటే ఉట్టి స్వార్థపరుల రాజకీయాల లోపలికి వస్తే, లేకపోతే ఉట్టి అవకాశవాదుల రాజకీయాల లోపలికి వస్తే సమాజం పాడైపోతుంది. సో ఆల్రెడీ పాడైపోతుంది. ఇంకా మంచి యువత రావాలి, ఎన్టీఆర్ గారు లాంటి గొప్ప లీడర్స్ని చూసి ఇన్స్పైర్ అందరూ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహోన్నతమైన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి వేడుకలు ఘనంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రివర్యులు, అలాగే పార్లమెంట్ సభ్యులు, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఆర్కే బీచ్ వద్ద ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు. తెర మీద ఆయన నటనని చూసి ప్రజలు మెచ్చుకోవడం ఒకటే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పాలనను చూసి కూడా రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన పాలన మెచ్చుకున్నటువంటి విషయాలు మనం గుర్తు తెచ్చుకోవాలి. బీసీలకు పెద్దపీట వేశారన్నా, బీసీలకు ఇవాళ రాజ్యాధికారం రావాలనేటువంటి దిశగా ఏదైతే రాజకీయాల్లో ఉన్నత స్థానం కల్పించాలంటే అది కేవలం ఎన్టీఆర్ గారు వాళ్ళ స్ఫూర్తితోనే ఇవాళ బీసీలకి ఇవాళ పెద్దపీట వేయడం అన్నది చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతిని, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టల్ని చాటి చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఇవాళ ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఆస్తి హక్కు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అంత మహోన్నతమైన వ్యక్తి స్ఫూర్తితో రేపు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా రేపు రాష్ట్రంలో పరిపాలించడానికి ఆయన స్ఫూర్తితో ముందరకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్క జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు ఉద్దేశించి మనందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క సైకో పాలనని, ఈ యొక్క జగన్ నిరంకుశ పాలనని వెంటనే మనం తెరదించి వీళ్ళని సాగనపెట్టే రోజులు ఆసన్నమని చెప్పి ఘనమైన నివాళులు ఇవ్వాలి ఎన్టీ రామారావు గారు కల్పిస్తూ జనసేన పార్టీ ఘనమైన నివాళులు అర్పిస్తుంది. నా పేరు ఆల్తే హామ్లెట్ అండి. నేను 37వ వార్డు వైస్ ప్రెసిడెంట్, నెక్స్ట్ జిల్లా నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్, మహిళా వైస్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ వర్ధంతి 28వ వర్ధంతికి అడుగు పెట్టాము. అయితే ఆయన పార్టీ పెట్టే విధానం ఏంటంటే కూడు గుడ్డ నినాదంతో వచ్చారు. ఆయన బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు వెన్ను తట్టి ముందుకు నడిపించే మహానుభావుడు. ఈరోజు ఆ పార్టీకి కొమ్ము కాస్తూ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము ప్రతి సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఉన్నతంగా మేము చేసుకొచ్చాం. ఈనాడు ప్రభుత్వం చూస్తే ప్రతి బడుగు బలహీన వర్గాలను కూడా అట్టడుగున బాగా పాదాల కింద వేసి తొక్కుతున్నారు సార్. దాన్ని మేము తిప్పి కొట్టాలి అంటే ఇప్పుడు జనసేన, తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకొని పూర్తిగా అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మేము ప్రజల్ని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరిని కూడా కోరుకున్నాం. ఓటర్ని
ఈరోజు మనకు సమపాలన కావాలి, మంచి రాజ్యాంగం రాసే అంబేద్కర్ గారిని మనం గుర్తుపెట్టుకొని మంచి పాలన కావాలని ఈ ప్రజలందరినీ కూడా ఈయన చనిపోయే దినానికి ఈయనకి గిఫ్ట్గా మనం తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంగా తీసుకురావాలని మేము కోరుకుంటున్నామండి.